రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ. డీప్ వీన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతుంటాయి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డీవీటీ అంటే ఏంటి? డీవీటీ అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్. అంటే ఇప్పుడు మనకి హార్ట్కి వెళ్ళే రక్తనాడులు, హార్ట్కి తిరిగి మన బాడీలో ఏ పార్ట్కైనా రక్తం సప్లై అయిన తర్వాత తిరిగి మళ్ళీ తీసుకెళ్ళి హార్ట్లో ఆ రక్తం అనేది చేకూరాలి. సో ఈ రక్తనాడుల్ని వీన్స్ అంటాం సార్. సో ఇప్పుడు వీటిలో ఎప్పుడన్నా మనకి క్లాట్ ఏర్పడితే వాటిని మనం డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాము. సో కొన్ని రక్తనాడులు చాలా చర్మంకి చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు యూజువల్గా వేరికోస్ సర్జరీ అవుతుంది, అవి సూపర్ఫిషియల్ వీన్స్ అంటాం. అలా కాకుండా కొన్ని మెయిన్ రక్తనాడులు అవి కింద అంటే కండరాల మధ్యలో చాలా డీప్గా ఉంటాయి. సో అందుకు వీటికి డీప్ వీన్స్ అనే పేరు. సో ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది ఈ రక్తనాడుల్లో ఎప్పుడైనా క్లాట్ ఏర్పడి తిరిగి రక్తం వెళ్ళలేకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీప్ వీన్ థ్రాంబోసిస్ సార్. కాళ్లల్లో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఎందుకు వస్తాయి? యూజువల్లీ ఎట్లా అంటే సార్, మనకి హార్ట్ పంప్ చేసినప్పుడు బ్లడ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అవి ఆర్టరీస్లో మనం పల్స్ మనం చూస్తాం కదా, అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మళ్ళీ కానీ తిరిగి అదే రక్తం తిరిగి హార్ట్కి వెళ్ళేటప్పుడు అంత ఫోర్స్గా వెళ్ళలేదు. సో అండ్ ఆ బ్లడ్ అనేది మనకి గ్రావిటీకి అగెయినెస్ట్గా మనకి పైకి వెళ్తూ ఉండాలి. సో కానీ ఏంటంటే అదే టైంలో ఇప్పుడు ఒకవేళ ఈ రక్తనాడి గన సరిగా ఫాస్ట్గా వెళ్ళట్లేదు, కొంతమందికి ఎప్పుడు వస్తుందంటే ఇది ప్రొలాంగ్ ట్రావెల్ అయిన తర్వాత, అంటే ఒక 4-5 అవర్స్ జర్నీ తర్వాతనో లేకపోతే మేజర్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్ బెడ్ రెస్ట్లో ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో ఆ రక్తం అనేది అంత ఈజీగా పైకి వెళ్ళదు. సో అలాంటి టైంలో బ్లడ్ ఒక దగ్గర ఎప్పుడైనా స్టాగ్నెంట్గా ఉంది అంటే ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మెయిన్ రిస్క్ వచ్చేసి సార్ వీళ్ళల్లో ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ ఇస్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద డీవీటీ. డీవీటీ జబ్బు ఎందుకు ప్రమాదకరం? ఒకసారి ఆ రక్తనాడిలో క్లాట్ ఏర్పడిన తర్వాత మెయిన్ ఏంటంటే అక్కడ కింద అంతా ఒక ఎక్కువ ప్రెషర్గా ఉంటుంది. అంటే మనకి బ్లడ్ పైకి వెళ్ళడానికి దారి లేదు అండ్ బ్లడ్ అంతా కింద పూలప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ కాళ్ళలో రక్తనాడి బ్లాక్ అయితే ఆ కింద భాగం అంతా చాలా స్వెల్లింగ్ వస్తుంది. సో పేషెంట్కి ఇమీడియట్గానే సిమ్టమ్గా పరంగా తనకి పెయిన్ స్వెల్లింగ్తో వచ్చేస్తారు. ఈ రిస్క్ కన్నా మెయిన్ రిస్క్ వచ్చేసి ఒకసారి ఆ క్లాట్ ఫామ్ అయిన తర్వాత ఆ క్లాట్ ఇంకా పెరిగి ప్రోగ్రెస్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి క్లాట్ డిస్లాడ్జ్ అయ్యి అది కన్నా మన ఊపిరితిత్తులకి సప్లై చేసే రక్తనాడులకు వెళ్తే మనం దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాము. సో మనకి డీవీటీ వల్ల వచ్చే ప్రమాదకరమైన కాంప్లికేషన్ అంటే పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం. సో వీటి వల్ల ఇమీడియట్గా కూడా ప్రాణానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది. చికిత్స తీసుకోకపోతే డీవీటీతో ఎలాంటి కాంప్లికేషన్లు తలెత్తవచ్చు? ఇప్పుడు డీవీటీకి ట్రీట్మెంట్లో సార్ మనం మెయిన్గా 2 గుర్తుపెట్టుకోవాల్సినవి అక్యూట్ అంటే ఇమీడియట్గా మనం చేయాల్సినవి, తర్వాత మనం లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ట్రీట్మెంట్ అడ్వైస్ చేయాలి. సో ఒకవేళ మనకి ఇమీడియట్గా ఒక పేషెంట్ కన్నా డీవీటీతో ఇమీడియట్గా వస్తే సో మన మెయిన్ గోల్ వచ్చేసి ఏదైతే క్లాట్ ఏర్పడిందో అది అంతకంటే పైకి ప్రోగ్రెస్ అవ్వకోకుండా ఉండడం. సో దానికి మనము పేషెంట్కి ఇమీడియట్గా మనం బ్లడ్ థిన్నర్స్ మీద అడ్వైస్ చేస్తామన్నమాట. అంటే వాళ్ళకి ఒకసారి క్లాట్ పైన ఇంకా క్లాట్ పెరగకోకుండా ప్రోగ్రెస్ అవ్వకోకుండా అక్కడికి నిలిపివేస్తుంది. సో దానితో పాటు మనం ముందుగా చెప్పుకున్న ఈ పల్మనరీ ఎంబాలిజం అనేది ఏదైతే మనకి తీవ్ర స్థాయి కాంప్లికేషన్ రావచ్చో అది కూడా రాకోకుండా అది నివారిస్తుంది. సో అది మనకి ఇమీడియట్గా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ని ప్రివెంట్ చేయడానికి. రెండోది వచ్చేసి ఫ్యూచర్లో ఒకసారి రక్తనాడి బ్లాక్ అయితే ఆ రక్తనాడి తిరిగి మన బాడీ ఓపెన్ చేయగలిగి ట్రై చేస్తుంది, బట్ అది కంప్లీట్గా 100% ఓపెన్ అవ్వదు. దానివల్ల ఫ్యూచర్లో వీళ్ళకి ఒక మేబీ 6 months 1 year ఆ 2 years తర్వాత కాళ్ళల్లో చాలా ఇబ్బందికరమైన చేంజెస్ వస్తాయి. అంటే కాళ్ళు కొంచెం వెరికోజ్ వీన్స్ అప్పుడు రావడము, లేదు అంటే కాళ్ళకి పుండ్లు రావడము,
కాళ్ళకి ఒక బ్లాక్ కలర్లో ఒక కలర్ అంతా రావడము. సో ఇలాంటి చేంజెస్ అన్నీ వచ్చి వాళ్ళకి లైఫ్ స్టైల్లో చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో అలాంటి దానికి ప్రివెంట్ చేయడానికి కూడా ఇప్పుడు మనకి డీవీటీకి చాలా అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డీబీటీ జబ్బును ఎలా నిర్ధారించుకుంటారు? డీవీటీకి మెయిన్ పేషెంట్ వచ్చేది మనకి స్వెల్లింగ్తో వస్తారు సార్. అంటే ఇప్పుడు కాళ్ళల్లో డీవీటీ ఉంది, లేకపోతే చేతికి డీవీటీ వచ్చింది. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఆ పర్టికులర్ భాగము చాలా వాచి ఉంటుంది, అంటే స్వెల్లింగ్ వస్తుంది, దానివల్ల పెయిన్ కూడా వస్తుంది. సో అలా మన దగ్గరికి ఫస్ట్ పేషెంట్ వస్తూనే మనం దానికి కన్ఫర్మ్ చేయడానికి మనకి డాప్లర్ స్కాన్ ఉంటుంది. సో డాప్లర్ స్కాన్ మనకి అల్ట్రాసౌండ్లో అది మనము ఆ రక్తనాడులు మనం ఎగ్జామిన్ చేస్తే డీవీటీ అనేది మనకి 95 to 99% మనకి తెలిసిపోతుంది. సో అక్కడ ఫ్లో లేకపోవడము రక్తనాడుల్లో, దాంట్లో రక్తగడ్డ మనకి విజువలైజింగ్ కూడా ఉంటుంది. సో ఈ డాప్లర్ స్కాన్ ద్వారా చాలా ఖచ్చితంగా మనం డీవీటీ అనేది మనం డయాగ్నోస్ చేయవచ్చు. కాళ్లల్లో రక్తపు గడ్డలకు చికిత్స ఎలా ఉంటుంది? ఒకవేళ డీవీటీ వస్తే మెయిన్ వచ్చేసి సార్ మనకి బ్లడ్ థిన్నర్స్ అనేది కంపల్సరీ. సో రక్తము పల్చబడిన మాత్రలు కానీ ఇంజెక్షన్ కానీ మనం వెంటనే ఇమీడియట్గా మనకి తెలిసిన వెంటనే మనము దాన్ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మనకి ఆ డీవీటీ నుంచి మనకి పల్మనరీ ఎంబాలిజం వచ్చే రిస్క్ ఉంటుంది. సో అందుకని మనం బ్లడ్ థిన్నర్స్ యాంటీకోయాగులేషన్ అనేది మనం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాము. తరువాత ఇప్పుడు డీవీటీ వచ్చి పేషెంట్ ఒకవేళ ఒక 10 రోజుల లోపలే మనకి హాస్పిటల్లో మనకి రాగలిగితే ఆ క్లాట్ అనేది చాలా ఇనిషియల్ 10 రోజుల్లో అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం క్లాట్ కరిగించడానికి చాలా అత్యాధునికంగా చాలా ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్, అంటే చాలా నీడిల్ హోల్ ప్రొసీజర్స్ చాలా వచ్చాయి. సో మనం థ్రాంబోలైసిస్ అంటాము, కొన్ని థ్రాంబెక్టమీ అంటాము. సో ఇవి ఏంటంటే ఆ క్లాట్ అనేది మనం వెంటనే కరిగిచ్చేసి ఇమీడియట్ పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. సో ఈ లేటెస్ట్ సర్జరీస్ ద్వారా పేషెంట్కి చాలా మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది. డీవీటీ జబ్బును నివారించుకునే అవకాశం ఉందా? డెఫినెట్లీ మనము నివారించవచ్చు సార్. ఒకటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు మనం చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు రీసెంట్గా ఏమన్నా ఒక మేజర్ సర్జరీ అయ్యింది, హాస్పిటలైజ్లో ఎక్కువ ఉన్నారు, లేకపోతే చాలా ఎక్కువ రోజులు ఇట్లా వామిటింగ్స్, దానివల్ల ఇంట్లోనే చాలా బెడ్ రెస్ట్గా ఉన్నారు, లేకపోతే ఒకవేళ లాంగ్ ట్రావెల్ ఉంది, ఎయిర్ ట్రావెల్ కానీ ట్రైన్ ట్రావెల్ కానీ, ఒకవేళ మేబీ 4, 5, 6 hours ఉంటే దీస్ ఆర్ ఆల్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. అలాగే విధంగా ప్రెగ్నెన్సీ కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ టైంలో కొన్నిటిలో యాక్చువల్గా ఇప్పుడు సర్జరీ జరిగినప్పుడు ఆ పేషెంట్ అనేది హాస్పిటల్లోనే ఉంటారు. సో ఆ టైంలో ప్రివెంటివ్గా డీవీటీ రాకోకుండా ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ అందుతూ ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు ట్రావెల్ టైం, ఇలాంటి టైంలో మనము అవి చాలామందికి అవగాహన ఉండదు. సో అలాంటి టైంలో ఒకే పొజిషన్లో మనం ఎక్కువసేపు కూర్చుంటే డెఫినెట్లీ డీవీటీ రిస్క్ అనేది ఉంటుంది. సో కొంచెం ఆ టైంలో మనము యాంకిల్ ఎక్సర్సైజెస్, అంటే మనం ఒకవేళ పాదంని కొంచెం పైకి కిందికి మనము డార్సిఫ్లెక్షన్, ప్లాంటర్ ఫ్లెక్షన్ అంటాము, అలాంటివి ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఏంటంటే ఈ కండరాలు అనేవి ఒక పెరిఫెరల్ హార్ట్ అంటాం వాటిని. అంటే మనకి హార్ట్తో పాటు ఈ లెగ్స్లో కూడా ఒక పెరిఫెరల్ హార్ట్ ఉంది. సో ఈ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల తిరిగి హార్ట్కి బ్లడ్ చేరుకుంటుంది. సో మనం ఈ సింపుల్ యాంకిల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల సో వీ కెన్ ప్రివెంట్ డీవీటీ. అలా కాకుండా మనం స్టాకింగ్స్ చెప్తాము, స్టాకింగ్స్ కూడా వేసుకుంటే అవి కూడా బ్లడ్ పూలింగ్ని ఆపుతుందన్నమాట. సో చాలా సింపుల్ మెజర్స్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ఎఫెక్టివ్ మెజర్స్ ఇన్ ప్రివెంటింగ్ డీవీటీ. డీవీటీ జబ్బు విషయంలో అప్రమత్తతే మనకు రక్షణ కవచం. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తపు గడ్డల ఆనవాళ్లను సకాలంలో గుర్తించి సత్వరమే చికిత్స మొదలు పెడితే డీవీటీ జబ్బు నుంచి సులువుగానే బయటపడొచ్చు.